ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పదంలో దూసుకుపోతున్నాయి. నిధుల వరదతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు నాయకులు. వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. బొమ్మరాజ్పేట మండల పరిధిలోని మహంతిపూర్, జానకంపల్లి మరియు ఏర్కుమల గ్రామాల్లో సుమారు 48.5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు గండి నరసింహగౌడ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వాటర్ ట్యాంక్, స్కూల్ కాంపౌండ్ వాల్ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మౌలిక వస్తువులు లేక పల్లెలు వెనుకబడ్డాయని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామాలు ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాయని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, జయకృష్ణ, వెంకటరాములు గౌడ్, అంజిల్ రెడ్డి, మల్లికార్జున్, బరిజ మల్లేష్, దేశీయ నాయక్, సంతోష్ నాయక్, వెంకటయ్య, మొగులై గౌడ్ తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి అంటే కేవలం నగరాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి నిధులు కేటాయిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు.